శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలా. పాప రామోజీరావు గారు చనిపోయారు, వయసు రీత్యా పెద్దవారు. వారు చనిపోతే సంతాప సభ పెట్టారు. ఎవరు? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భారీ ఎత్తున ఒక సంతాప సభ పెట్టింది. మంచిదే, పాప ఆయన నచ్చింది, పెట్టుకున్నారు. ఎవరు డబ్బు ఖర్చు పెట్టారండి సంతాప సభకి? ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఒక్క సంతాప సభకి 4,28,0173 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క సంతాప సభకి, రామోజీరావు గారి మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంతాప సభకి ప్రభుత్వ ఖజానా నుంచి 4,28,0173 రూపాయలు మీరు ఖర్చు పెట్టే ఎవరిచ్చారంటున్నా? రామోజీరావు గారు మీకు సన్నిహితుడైతే మీరు ఖర్చు పెట్టేస్తారా? రామోజీరావు గారు వంశ సంభూతుడా? సమాజ సేవ చేశారా? చనిపోయారులే పాపం, ఆయన అంటాం మంచిది కాదనుకో, అయినా చెప్తున్నా, సమాజ సేవ చేశారా? ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్. చిట్ ఫండ్ కంపెనీలు, రామోజీ ఫైనాన్స్ ఇలాంటివి నడిపి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నాడని అనేక కేసులు ఉన్నాయి. సరే, అఫ్ కోర్స్ ఆ కేసులన్నీ మీరు విత్డ్రా చేసుకోవాలని వాళ్ళ కోర్టులో ప్రయత్నం చేశారు, విత్డ్రా చేసుకున్నారు. అయినా ఎవరు ఊరుకోరనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 4,04,28,00,000 రూపాయలు అంటే చిన్న విషయం కాదు ఇది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చెప్పారు, ఏమని? దాన్ని బ్లీచింగ్ పౌడర్ తాగడానికి డబ్బులు లేవు అని. ఆయన 4 కోట్లు ఇచ్చాడు చందా. ఈయన 4 కోట్ల రూపాయలు రామోజీరావు గారి సంతాప సభకు ఖర్చు పెట్టారు. ఏమిటి దుర్మార్గం అంటున్నా? నీకు నచ్చితే నువ్వు ఎంతైనా దోచేస్తావా? ఇవాళ మమ్మల్ని సాక్షి దోపిడీ చేసింది, సాక్షి అనేటువంటి మాటలు మీరు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏంటంటే ఇంకొక అంశం, నిన్న కేబినెట్లో బీసీలకు 33% రిజర్వేషన్లు అని ఒక తీర్మానం చేశారు. అయిపోద్దా? నేను అడుగుతా ఉన్నా, మా సాయిరెడ్డి గారు బీసీలకు 33% అని ప్రైవేట్ బిల్లు పెడితే ఆ రోజున ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు? నిజంగా మీకు శక్తిశుద్ధి ఉంటే ఇన్ని నాటకాలు ఆడతారండి మీరు. కాపుడు రిజర్వేషన్ అన్నారు, కాపుడు రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు కదా. ఇలాంటి డ్రామా ఒకటి ఆడి బీసీలని వాళ్ళని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు మోసపూరితమైనటువంటి మీ నిర్ణయాలను నమ్ముతారని మీరు అనుకోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే వాలంటీర్లు, నేను అడుగుతా ఉన్నా, వాలంటీర్లు ఎంత మోసం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు వెళ్ళిన చోటల్లా వాలంటీర్కి ఆయన కూడా చెప్పినట్టున్నాడు, నీకు 15,000 నీకు 15,000 చెప్పిన ఆయన కూడా. వాలంటీర్లో ఇక మేము భయపడాల్సిన అవసరం లేదు, మేము వస్తే మీకు 10,000 ఇస్తాం. పాపం ఆశ కదా, పాపం మేము 5,000 ఇచ్చాం, 10,000 ఇస్తారని ఆశపడ్డారు. 10,000 పోయే, 5,000 పోయే, ఇవాళ బజార్ను పడి తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత నమ్మక ద్రోహం ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? మీరు తప్ప. అయినా మిమ్మల్ని నమ్మారు, మీకు ఓట్లు వేశారు. ప్రజల్ని మిమ్మల్ని ఎన్నుకుంటే ప్రజల్ని ముంచేసేటటువంటి కార్యక్రమం చేశారు కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, నేను మొన్న కూడా చూశా, ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు, అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తాడు, నాలిక తాళం వేస్తాడంట. ఎవరు నాలిక తాళం వేస్తావో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. వైల్డ్ ఎలిగేషన్స్, ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీరు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేయాలని 3 పడవలను పంపేసి అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ముందు ఇందాకే మా సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాల. తిరుపతి లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా ఉందో దాన్ని కూడా
బాగు చేస్తాం అనేటువంటి మాట మాట్లాడతారు. మంచిదే, బాగు చేయాల్సిందే. నిన్న కూడా ఆయన పేరేంటి నారాయణ గారు చెప్పారు, బుడమేరంతా రీమోడలింగ్ చేస్తామని. నేను అడుగుతా ఉన్నా, బుడమేరు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఆక్రమితం అయ్యాయి కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంక్రిమెంటల్గా అవన్నీ కూడా ఆక్రమించుకున్నారని. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంక్రిమెంటల్గా కాదు, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆక్రమించుకున్నారనేటువంటి తప్పుడు మాట ఒకటి మాట్లాడుతున్నారు. ఆ ఇంక్రిమెంటల్గా ఆక్రమించుకున్న ప్రదేశాలను ఖాళీ చేసి సక్రమంగా ఆ కోర్సు వెళ్లే విధంగా చేస్తామని అంటున్నారు. మంచిదే, సంతోషం, మాకేం అభ్యంతరం లేదు. నేను తెలియగలుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, కృష్ణానది వస్తే 11,42,000 క్యూసిక్లు వాటర్ వస్తే మీ ఇల్లు మునిగిపోయిందే. ఒక అక్రమమైనటువంటి నిర్మాణంలో మీరు ఉంటున్నారే, మీరు ముందు మీ ఇంటిని కూలగొట్టుకొని, అది మీ ఇల్లు కాదనుకోండి, మీ ఇల్లు ఖాళీ చేసి తరువాత ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే ఎవడన్నా నమ్ముతాడు. కానీ లేకపోతే వాడిల్లు కూలిస్తే నిన్ను ఒప్పుకుంటారా? కూల్చాల్సిన నీ ఇల్లు కూలకోకుండా ఎదుటోడి ఇల్లు కూలిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఆదర్శప్రాయంగా కనీసం కనిపించడానికన్నా ప్రయత్నం చేయండి. ఒక అక్రమమైనటువంటి కట్టడంలో కృష్ణానది ఒడ్డున కరగట్టుకు దిగువన నివసిస్తున్నటువంటి మీరు నీతులు చెప్పే హక్కు మీకు లేదనే విషయాన్ని మీరు దరిచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మాట చెప్తానండి, మా పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళుతున్నారనే మాట. చాలామంది నాయకులు కాదు కానీ ఒక 3-4 ఇప్పుడు ఇద్దరు వెళ్ళబోతున్నారని విన్నాను. అంతకుముందు ఒక 2-3 ఇంపార్టెంట్ లీడర్స్ వెళ్ళారని. ఇదేం కొత్త కాదు. ఏ రాజకీయ పక్షానికైనా అధికారం పోయినప్పుడు ఆ పార్టీలో నిలబడాలనేటువంటి ఉద్దేశం నైతికంగా లేనటువంటి వ్యక్తులు పోతారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ నుంచి ఎంతమంది పోయారు? మేము అధికారంలో లేనప్పుడు 23 మంది శాసనసభ్యులే వెళ్ళిపోయారు. ఏమైందంటున్నా? ప్రజల నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తి పార్టీలు మారే వాళ్లకు లేదు. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో 1-2 లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. నోట్ దిస్ పాయింట్. ఒక 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు చూడండి, వాళ్ళకి ఏ గతి పడుతుందో ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.